ఉంది కవర్ అది చూడు, అది దాని మీద స్టిక్కర్ నీకు ఇచ్చిన పొజిషన్ ఇది కూడా తీసుకో. మా న్యూస్ ఛానళ్ళకి టంగ్ వేద్దాం, మేము వేస్తాం. ఇవన్నీ ఆల్రెడీ మూడు గుడ్లు ఉడకబెట్టి పిల్లలు పంపించినాం. పిల్లల పరిస్థితి ఏంటి? అందరైతే చదువుకున్న వాళ్ళు ఉండరు కదా, అందరైతే చదువుకున్న వాళ్ళు ఉండరు కదా, మరి ఎవరు చూసుకోవాలి? మేము చూసుకోవాలి, మేము తీసుకోవాలి. కస్టమర్ వాటర్ వస్తుంది కాబట్టి తీసుకొచ్చినాము. వాటర్ రాకపోతే పిల్లలకు ఉడకబెట్టి ఇస్తాము. పిల్లలు తీసుకొని ఇట్రా మరి అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? మీరు అన్న ప్రకారం డేట్ ఉంది కదా, మరి వాళ్ళ అమ్మ తీసుకుంటాం కదా అండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఎన్టీఆర్ కాలనీ అది. అయితే నేను ఒక 3-4 డేస్ క్రితము మన స్మార్ట్ బజార్ దగ్గర నేను ఎగ్స్ కొనుగోలు చేశానండి. అయితే ఈరోజు మా ఇంట్లో ఎగ్స్ ఉడకబెడితే మొత్తం దాంట్లో గలీజ్ స్మెల్, మొత్తం ఆ ట్రే ఓపెన్ చేస్తే మొత్తం దాంట్లో నుంచి బయట మొత్తం పురుగులు అవి వస్తున్నాయి. మొత్తం ఇక్కడ వచ్చి అడిగితే కానీ స్టోర్లో మేజర్గా అవైలబుల్ లేదు. ఎంప్లాయీస్కి అడిగితే కూడా వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేరు. మొత్తం ఎలా ఉందంటే మొత్తం గలీజ్ స్మెల్ వస్తుంది. మొత్తం లొకేషన్ మొత్తం పురుగులు అవి వస్తున్నాయి. మొత్తం ఇది వీళ్ళకి వచ్చి అడిగితే ఏం రెస్పాన్సిబిలిటీ అసలు ఏం లేదు. అసలు ఇది ఇట్లా ఉంటే ఎట్లా? ఇవన్నీ దీన్ని మా పిల్లలు వాళ్ళందరూ మొత్తం అనారోగ్యం పాలైపోతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఎగ్స్ చూపిస్తే వాళ్ళు మన అన్న రావాలి. వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తారు సమాధానం?